మందుల శామేలు పొద్దుగాల లేసి ఇట్లా పడే పోతాడు కదా, తుంగతుర్తి కాన్స్టెన్స్ ఇట్లనే పోవాలి కదా, భువనగిరి మీద నుండి అన్న పోవచ్చు, లేకపోతే అట్లా పడన్న పోవచ్చు, లేకపోతే నువ్వు జనగాం మీదకి వెళ్ళి కూడా పోవచ్చు తుంగతుర్తి. మరి మందుల శామేలకి తెలివి లేదా? ఎమ్మెల్యే కాదా? మందుల శామేలకి మరి దళిత బిడ్డకి ఇచ్చిన గౌరవం ఇదేనా? మందుల శామేలు కూడా దళిత ఎమ్మెల్యేనే కదా. స్పీకర్ ఇట్లా పడే పోతాడు కదా గడ్డం ప్రసాద్ అన్న. ఇప్పుడు పోయేటప్పుడు వరంగల్ పోయేటప్పుడు స్పీకర్ కి తెలియదా? గడ్డం ప్రసాద్ నాకు తెలియదా? అడ్డు లక్ష్మణ్కి తెలియదా? లేకపోతే మన సీతక్కకి తెలియదా? సీతక్క కూడా గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డ, ఆదివాసీ బిడ్డ కదా. మరి మా ఎస్సీ వాళ్ళకి ఇట్లనే చేస్తారా? మా ఎస్సీ కులానికి సంబంధించిన వాళ్ళకు ఎట్లీస్ట్ గోరైన గట్ట. ఒకవేళ ఇప్పుడు ఇదే పరిస్థితుల్లో ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఎప్పుడో గోరి కట్టేటోళ్ళు, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు, రేవంత్ రెడ్డి సామాజిక వర్గం ఉన్నా, కేసీఆర్ సామాజిక వర్గం ఉన్నా ఖచ్చితంగా అందశ్రీకి ఈ రోజు మంచిగా స్మృతివనం ఉంటుండే, గోరి కడుతుండే, అద్భుతంగా ఉంటుండే. అసలు నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే, సిగ్గు లేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటున్నా, ఇజ్జత్ లేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. పెడితే పెట్టని కేసులు ఇబ్బంది లేదు. అందశ్రీ సమాధి ముందు నేనున్నా. అందశ్రీ సారు చనిపోయిండు, ఎట్లీస్ట్ నీడ కోసం అన్న ఏదైనా ఏర్పాటు చేయాలి. నీడ కోసం అన్న ఏదన్నా అంటే సావని ఎటన్నా పోని మాకు సంబంధం లేదు. నువ్వు మాటిస్తావు, మాట తప్పుతావా? మళ్ళా కొంతమంది ఏమంటారు 1 year కి చేస్తాడేమో అని. 1 year కి చేస్తాడేందన్న, 1 year కి చేస్తాడేంది, 1 year కి చేస్తారేమో, సంవత్సరికం చేస్తారేమో. సంవత్సరికం చేస్తాడేంది? సంవత్సరికం అవసరం లేదు. మరి ఆ సంవత్సరికం చేస్తామన్న ముఖ్యమంత్రి చెప్పాలి కదా. సంవత్సరం తర్వాత గోరి కడతామని చెప్పాలి. గోరి కట్టడానికి సంవత్సరికం అవసరం లేదు. మన దాంట్లో మన కల్చర్ లో గోరి చనిపోయిన 11 రోజులకు కూడా కట్టొచ్చు, చనిపోయినటువంటి నెలలోపు కూడా కట్టొచ్చు, 3 నెలల తర్వాత కట్టొచ్చు, 6 నెలల తర్వాత కూడా కట్టొచ్చు. మరి గోరి కట్టడానికి నీ సంవత్సరం కావాలా? గోరి కట్టడానికి స్మృతివనం కట్టడానికి సంవత్సరం కావాలా? స్మృతివనం అంటే ఏంది? చెట్లు వేస్తావు, చెట్లు పెడతావు, పచ్చగా వాతావరణాన్ని క్రియేట్ చేస్తావు. అవసరం అనుకుంటే మొత్తం పచ్చగా ఏర్పాటు చేసి ఒక గార్డెన్ లెక్క తయారు చేస్తావు. స్మృతివనం అంటే అదే కదా. ఎవరైనా నీటికి వచ్చినా కూడా అందశ్రీ సమాధి చూసి విజిటింగ్ చేసి తర్వాత ఇది అందశ్రీ సమాధి అని అందరికి తెలవాలి. సమాజం పేరుకు మాత్రమే ఇంత ల్యాండ్ కేటాయించారు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇంత ల్యాండ్ కేటాయించినప్పటికి కూడా మెయింటెనెన్స్ లేదు, సమాధి కట్టలేదు. ఒక పెద్ద మనిషి గౌరవించాల్సింది పోయి